దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గడిచిన వారం నుంచి ఈ వారం దాకా ప్రభు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి అందరం స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఇంకొక వ్యక్తి మన సభ్యుల్లో ఇంకొక వ్యక్తి అందులో వార్త రాలేదు. పెద్ద ఆవిడ టీజీ అన్నయ్య దిగాడు. బాగా ప్రాంతంలో ఉన్నారు. మనుషులు తగ్గకుండా ప్రతి ఒక్కరు, అది ఏ ఆరాధన అయినా సరే, ఆదివారం ఆరాధన అయినా ప్రతి కురుకులో కూడా అందరం కూడా కలుసుకోవాలి. కలుసుకునేలాగా అందరూ ఉండాలి. అందరూ ఉండేలాగా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాల్గొనేలాగా ఉండాలి. కృపచూపు దేవుడు నిత్యము మనందరి ప్రార్థనలు ఆలకించి మన పక్షమున కృపచూపునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు సాక్ష్యం ఉందా? సాక్ష్యం పేతురు వాళ్ళు సాక్ష్యం చెబుతారంట. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మాస్టర్ గారికి వందనాలు. అయితే నిఖిల్ జాయ్కి రెండు వారాల నుంచి బాగా ఫీవర్గా ఉంది. వస్తుంది, తగ్గుతుంది. మాస్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లా చెప్పగా నేను ప్రార్థనలో పెడతాను, ఖచ్చితంగా తగ్గుతుంది అన్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు కూడా చూసి ఏం లేదమ్మా, నార్మల్గా ఈ కాలం మారుతుంది కదా, అందువల్ల వచ్చిందన్నారు. ఒక వారం అలాగే తగ్గింది. మళ్ళీ లాస్ట్ వీక్ కూడా ఒక వారం బాగానే ఉందనుకున్నాము. మొన్న 2 రోజుల నుంచి బాగా ఫీవర్గా ఉంది. మళ్ళీ మాస్టర్ గారికి నన్ను నైట్ ఫోన్ చేయడం జరిగింది. టెన్షన్ తీసుకోవద్దు, తగ్గిపోతుంది అన్నారు. రాత్రి ప్రార్థనలో పెట్టాము. తెల్లాసరికల్లా నిఖిల్ జాయ్కి జ్వరం తగ్గింది. ఈరోజు ఆరాధనకి జ్వరం ఏమన్నా అడ్డుపడుతుందేమో, మళ్ళీ వాడు ఏడుస్తాడేమో, రాలేకపోతామేమో అని అదొక బాధ వేసింది. ఎక్కడ మందిరికి మిస్ అవుతామేమో అని. ప్రభు మన అలిగించాడు. నిఖిల్ జాయ్కి జ్వరం కూడా తగ్గింది. అయితే ఇంకో రెండవ సాక్ష్యం ఏంటంటే, నేను చేసే జాబు మొన్న లాస్ట్ శనివారంతో, ఈ శనివారం కాకుండా లాస్ట్ శనివారంతో క్లోజ్ చేయడం జరిగింది. పాస్టర్ గారికి నేను చెప్పాను, పాస్టర్ గారు ఇలా జరుగుతుందని. అయితే పాస్టర్ గారు ఏం కాదు, ప్రభు అన్ని ఏర్పాటు చేశారు, ప్రార్థనలో ఉండు అన్నారు. శనివారమే అనుకున్నారు షాప్ క్లోజ్ చేయడం జరిగింది. ఆదివారం ఒక్కరోజు ఉన్నాము. ఆదివారం కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, అందుకే మందిరికి రాలేదు. సోమవారం మళ్ళీ వేరే జాబ్లో నేను జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ప్రభు ఎంతో కృప చూపాడు. పాస్టర్ గారు కూడా తన ప్రార్థనతోనే, మన ప్రార్థన వింటాడో వినడో తెలియదు కానీ పాస్టర్ గారి ప్రార్థన అయితే ఖచ్చితంగా ప్రభు వింటాడన్న నమ్మకం నాకు ఉంది. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని ప్రార్థనలో పెట్టమని ప్రభుని కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. హల్లెలూయా. అందరూ కొట్టండి చప్పట్లు. ఏ సాక్ష్యం చెప్పినా అందరూ కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఏం నిఖిల్ చేయలేడు. అచ్చం నూతి మీదకి వెళ్ళే పడ్డాడు. వచ్చిన కూర్చున్నా కానీ ఎదురు వస్తున్నాడు. ఏం పర్లా, వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతే తీసుకెళ్ళి మంచి మంచి ఐటమ్స్ చేసి పెడతాక అన్నాము. ఈ దెబ్బతో ఇంకీ గంట నిమిషం చూశాడు అట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒకసారి గుర్తు చేయదా?
ఈ నెల లాస్ట్ ఆదివారం రేపు ఆదివారం ఏంది? మొదటి ఆదివారం మనందరికీ పండుగ. మర్చిపోకుండా అందరూ ముందుగానే అన్ని సిద్ధపడి సెట్ చేయండి. ఎందుకంటే నేను అప్పటికప్పుడు అందరినీ ఫోన్ చేయాలంటే చేయలేదు. ముందుగానే మీరే సిద్ధపడండి. శుక్రవారం శనివారం మధ్యాహ్నం కల్లా నాకు అందిస్తే శనివారం సాయంత్రం కల్లా కావాల్సినవి సరుకులు తేవాలా, బియ్యం తేవాలా. ఆదివారం పొద్దున్నే లేచి ఆదివారం నాకు చికెన్ పనులు మరి అన్నీ తెస్తేనే అందరం కలిసి పని చేస్తుంటేనే అవుతుంది. కాబట్టి రేపు ఆదివారం రేపు ఆదివారమే మొదటి ఆదివారం, శుక్రవారం శనివారం మధ్యాహ్నం కల్లా అందరూ సిద్ధపడి సెట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ మరేం దినాలు అది ఒకటి పేరు మాత్రం అందరికీ ఎందుకు. తర్వాత ఏమొచ్చింది? 10 డేస్ అయిపోగానే ఏమొచ్చింది? గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్. గుడ్ ఫ్రైడే అంటే ఆ రోజు మీరేం చేస్తారు? చాలా తెలివిగా ఉన్నారు. నోరు ఎత్తితే బయటకు వస్తాయని కావాలని నోరు ఎత్తారు. గుడ్ ఫ్రైడే ప్రార్థనే, ఎందుకంటే ప్రభువుని సమాధి చేయబడిన రోజు. అంతేగాని సమాధిలో ప్రభువు ఉన్న రోజు కాదు. ప్రభువుని సమాధి చేసిన ఇకలోక మనుషుల ఐడియా. ఆయన మామూలుగానే అందరిలాగే చనిపోయాడు, సమాధి చేయబడ్డాం, ఆయన్ని సమాధి చేశాం అని అనుకున్నారు. కానీ ప్రభువు సమాధి చేయబడాల. సమాధిని గెలిచిన వాడే ప్రభు. వస్త్రాలు సమాధిలో ఉన్నాయి కానీ ప్రభు సమాధిలో. హల్లెలూయా. అందుకే ఆచారాలు పెట్టమాకండి. కాకపోతే మరి ఇక మన వాళ్ళకుంది కదా, మా తాతల కాళ్ళు వస్తున్నాం, పండగలు తెలియటానికి చేసాం. మనకు ఉందల్లా ఒకటే పండగ. రోజు యేసయ్య నామమున ప్రార్థించుట నీకు ప్రతిరోజు ఒక ఉదయకాలం ఒక పండగే. నువ్వు ప్రతిదినం పండగే. వాక్యంలో చెప్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవాలి. జకరియా తన తరగతి క్రమము చొప్పున ఆమేన్. హల్లెలూయా. లెంట్ డేస్ లో కొంతమంది కొన్ని వాక్యాలు పెట్టుకుంటారు. కొన్ని సంఘాలు, ఎన్ని సంఘాలు ఎన్ని రకాలు పెట్టినా రోజుకు ఒక అరగంట అట్లా వాక్యం చెప్పాలని పెట్టుకుంటారు. వాళ్ళు ఈ 40 రోజులు చెప్పే వాక్యం నేను ఆదివారం టు ఆదివారం కంప్లీట్గా ఎన్ని ఆదివారం వస్తున్నాయి? అన్ని 5 ఆదివారం, 5 6 ఆ 5 ఆదివారాల్లో వాళ్ళు బయట 40 రోజులు చెప్పే వాక్యం పరిశుద్ధాత్ముడైన మీకు 5 వారాల్లో బోధించును గాక. ఆమేన్. ఏమనుకున్నాడు? జకరియా తన తరగతి క్రమము చొప్పున ఎవరి ఎదుటకు దేవుని ఎదుటకు యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు. ఒక విధానం ఉంది. క్రమం అంటే ఒక విధానం. ప్రభు అతన్నే ఎందుకు సేవకుడు చేశాడంటే దివ్యుని చెప్పడానికి. అసలు ఇతను ఏ లెక్క సేవకుడు అంటారు. పిలిచింది నువ్వా ప్రభువా? మరి నీకేం తెలుసు?
సంవత్సరానికి ఒకసారి తిరిగేదని బైబిల్ పట్టుకొని పండగకి వెళ్ళే వాళ్ళు మీకేం తెలుసు, పిలిచిన వాడికి తెలుసు. క్రమము చొప్పున ఆదామును సృష్టించాడు కానీ అబ్రాము సృష్టిస్తాడని అని చెప్పాడు ఆ రోజు. ఆదాము తర్వాత ఎవరిని ఎంచుకున్నాడు? నోవాహుని. నోవాహు తర్వాత క్రమం అబ్రాము టు మోషే, మోషే టు యాకోబు, ఇస్సాకు, యోసేపు. ఆయన ఇష్టం, ఎంచుకునేది ఆయన. ఒక క్రమం ఎంచుకున్నాడు, ఒక పద్ధతి, ఒక విధానం. పాత నిబంధన ఉడకబడే కాలంలో యాజక ధర్మం చేసే విధానాలు ఉంటాయి. పాత నిబంధన మొత్తం ఒక 2-3 లేఖనాలు చూపిస్తా, చూడండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. నేను ఈ 40 రోజులు బయట రోజు కొంత చెప్పుకునేది మీకు ఆదివారం అంటే 5 ఆదివారంలో కంప్లీట్ చేపిస్తాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 2వ దినవృత్తాంతాలు 8వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 8వ అధ్యాయం 14వ వచనం. అతడు ఆ తన తండ్రి అయిన ఆ దావీదు చేసిన నిర్ణయమును బట్టి ఆ వారి ఆ సేవాధర్మములను వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకుల కట్టడాలను బట్టి అనుదినము యాజకుల సముఖమును స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతులు చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలిండుటకై వారి వంతుల చొప్పునే ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగునే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. హల్లెలూయా. వంతులు క్రమం నేర్పించాడు. ఏ పని ఎవరు చేయాలి, ఏ ధర్మం ఎవరు చేయాలి. సన్నిధిలో పని అనేది అందరూ కలిసి చేసేది, కానీ యాజక ధర్మం అనేది సేవకుడు ఒక్కడే. ఇప్పుడు నా మీద ఉన్న ఆత్మ మీ అందరికి తాగుతుందా, తాగట్లేదా? అట్లా రావట్లేదా? మీరు బయట ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయమని రెడీకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, చేయరా? మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయగల మొన్న ఒక చేరు తెచ్చుకో, గుర్తుందా? ఇచ్చాం ఎంత ప్రార్థన చేయడానికి బయటికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఎవరు పేరట ప్రార్థన చేసింది? దేవుని పేరట. సేవకుని జ్ఞాపకం చేసుకొని సేవకుని అడిగి, దేవతలు అడగకుండా అనుకున్నావా? అడిగావు, అడగకుండా అనుకున్నావా? క్రమం, ఒక క్రమం లేకుండా చేయకూడదు. అడిగి ఎప్పుడు వెళ్తుంది? కనుక్కున్నాక. నేను అడిగా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావా? నాకు ఇలా కనపడుతుంది, నీకేదో ఇచ్చారు, నాకు ఇలా ఇచ్చారు, నాకు తెలియక నేను వెళ్ళాను. ఆ తర్వాత తెలుసుకుంది, క్రమం తెలుసుకొని వెళ్తుంది. కానీ ప్రార్థన చేసి వచ్చాను, వాళ్ళకి పని స్వస్థత జరిగింది, కార్యం జరిగింది. వాళ్ళు పిలిచి ఏం చేశారు? ఆమెకి కానుకగా ఒక చీర. మీకు ప్రార్థన చేసి రాగానే తర్వాత మిమ్మల్ని పిలిచి మీకు ఈ ఫలాన్ని నేను చేయాలి అని మీకు చెబుతారు. అప్పుడు మీరేం చేయాలి? దైవజనుడు ఉన్నాడు, సంఘం ఉంది, సన్నిధిలో నేను ఏది చేయాలన్నా మేము కాదు, మా పైన అధికారి ఒక ఆయన ఎంచుకున్నాడు దేవుడు. ఆయన ద్వారానే మేము ఏర్పరచబడ్డాం, నేర్పించబడ్డాం. మేము చేస్తున్న ప్రార్థన ఎంత సాక్ష్యం పేదలు చెప్పాడు కదా. మా ప్రార్థన వింటాడో లేదో మాకు తెలియదు, కానీ అంటే ఎవరు ప్రార్థన ఉన్నాడు? ఎలీషా ప్రార్థన ఉన్నాడా? ఏలియా ప్రార్థన ఉన్నాడా? ఏలియా డైరెక్ట్ గా ఏలియా చేస్తాడు, కానీ ఎలీషా డైరెక్ట్ గా చేయలా. నా ఏలియా సేవిస్తున్న దేవుడా, నా గురువు అయిన ఏలియా సేవించుచున్న దేవుడు అంటే తన గురువు పేరు ఎత్తాడు. ఒక ధర్మం, ఒక క్రమం, ఒక యాజకత్వం నేర్చుకున్నారండి. ఇలా చెప్పుకుంటా పోతే పాత నిబంధనలో నిర్గమాకాండం 29వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండం
29:1. వారు ఆ, నాకు ఆ, యాజకులగునట్లు ఆ, వారిని ఆ. ప్రతిష్ఠించుటకు వారు నాకు యాజకుడున్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా ఒక కోడి దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. హల్లెలూయా. ఒక క్రమం చెప్పాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవడానికి, సన్నిధిలో ఉండడానికి అక్కడ కూడా క్రమం. ఏ రోగము ఏది లేని మీరు కానుకిస్తున్నారు. కానుకిచ్చేటప్పుడు ఎలా ఇస్తారు అందరూ? దేవుడు మాకు ఇది చేశాడు మేము అందుకని. దేవుడు చేయలే, అప్పుడేం చేస్తాం? దేవుడు చేయలేదు, ఈ వారం దేవుడు మాకు చేయలే, అంతకుముందు చేసి అంతా ₹1,00,000 బీరు అలా ఉన్నాయి, ఈ వారం చేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదు, మేము ఇయ్యం అంటారా? ధర్మం ఏంటంట? కలంకం లేని పొట్టేళ్ళు, కలంకం లేని 2 పావురపు జతలు, అంటే ఏ దోషము లేదు వాటికి, దోషము లేకుండా దమ్మన్నాడు. పావుర పిల్లలు కొంతమంది ఇప్పుడు ఏదైనా పాకి ఏదైనా ఇప్పుడు రేపు గోవిందాల మేము దమ్మన్నారు. టమాటాలు టమాటా రేటు ఒక 5 కిలోలు అంట. బాగా టమాటాలు మంచిగా ఉన్న టమాటాలు కిలో 30 అన్నారు. కొంచెం డ్యామేజ్ ఉన్నాయో, ఒత్తిడి పడ్డాయో 15కి ఇస్తారంటారు. మీరు 5 తీసుకుంటారా, ఇది తీసుకుంటారా? తక్కువ కొత్త పాప గారు గుర్తాడు, పాప గారు రమ్మన్నాడు అని అప్పుడు ఏం చెప్తారు? అంటే మీ హృదయ ఆలోచనలు చూసుకోండి. సేవకుడు ఏం చేస్తాడు? నువ్వు వచ్చిన వాటిలో మాత్రం మనం తగ్గకుండా ప్రతి రూపాయిని రోజు చికెన్ తీసుకుంటాం. ఏంటి జాస్వా అంటాడు కదా, చికెన్ తీసుకుంటాం. చికెన్ రేట్ ఎంతన్నా ఉన్నాయి. ఒక షాప్ అనేది ప్రజల పక్కన ప్రజల పక్షాన మాట్లాడాం, రేట్ అంతా ఉన్నాయి. వాడిని అడుగుతాం, నువ్వు ఏది అడిగినా రేటు తగ్గింది తగ్గపోయి వాడికి ఏం చెబుతాం? చికెన్ క్వాలిటీ మంచి చికెన్, కోడి కొంచెం పెద్దగా ఉన్నాయి మంచిగా కొట్టమని చెబుతాం, కానీ రేటు తగ్గి కావాలంటే ఏదో ఒకటి కొట్టని చెబుతావా? ఇచ్చేది దేవుని డబ్బులు, అవతల వ్యక్తికి వెళ్తుంది దేవుని మందిరపు డబ్బు, దేవుని బిడ్డల కష్టాలు చేద్దాం. ప్రతిదీ కలంకం అనేది ఉండకూడదు. నువ్వు వాడేది కరెక్ట్గా ఉంది కాబట్టి నువ్వు చేసే విధానం కూడా కరెక్ట్గా, వండింది కష్టపడి వండుతున్నావు, కష్టపడి ఉండేవి కాబట్టి లేని బిడ్డలకి ప్రతి నెల ఎటువంటి సందేహం లేకుండా 100 మందికి మీరు పంచి పెడుతున్నారు. ప్రతి నెల ఒక క్రమం, ఒక పద్ధతి ఇలా చెప్పుకుంటా. పాత నిబంధనలో సేవకులను ఎంచుకొని చెప్పుకుంటూ వచ్చాడు. సేవకులను దేవుడు ఎంచుకొని ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్కరు ఎంచుకుంటాడు. ఇప్పుడు కూడా సేవకులు ఉన్నారు, కొంతమంది తెలియక 10 మంది పాత్రలు ఎందుకు, 10 మంది పాత్రలు 10 మంది పాత్రలు ఎందుకు అని నువ్వు అడగకూడదు. దేవుడు పిలుచుకున్నాడో లేదు దేవుడికి తెలుసు. పిలుచుకున్న దేవుడికి ఏ లెక్కనైనా పాస్టర్, ఏ లెక్క పాస్టర్ నీకెందుకు, ఏ లెక్క నీ పేరు మీద వచ్చి దేవుడు పిలిచాడు. దేవుడు లెక్క చెప్పాల్సిన సేవకులు మేము సేవకి వచ్చాం. లెక్క చెప్పాల్సిన బాధ్యత. ఒక మనిషి తగ్గాడంటేనే మేము బాధపడతాం. ఎందుకు? దీన్ని బయట వాళ్ళు ఏమంటారు? కానుక తగ్గింది కదా, 3 సంవత్సరాల నుండి యాత్ర కానుక బతు చూపాడు కదా, వారానికి 200, 250, 200, 250, ఒక్కొక్క వారం ₹50 తీసుకొని 1000 రోజులు ఉన్నాయండి కానుక. వ్యక్తి కావాల్సింది దేవుడికి వ్యక్తి, వ్యక్తిలో మార్పు, వ్యక్తిలో మార్పు, ఒక క్రమం, ఒక నిబంధన. ఆ నిబంధన మందసాన్యమే మోయుటకు దేవుడు ఏర్పరచుకున్న వారే లేవీయులు. ఈ లేవీయ గోత్రికులు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నారు మందిర పరిచర్య.
మందసంలోకి వెళ్తే తినే అర్హత వాళ్ళకు ఉందా, కానీ ఎలా పడితే తినేది వాళ్ళకి లేదు. వాళ్ళే తినాలి, వాళ్ళే చేయాలి. పాస్టర్ తింటాడు, పాస్టర్ కాదమ్మా, నువ్వు తెచ్చింది పాస్టర్ తింటేదే అసలు. నువ్వు బియ్యం తెస్తున్నావు, బియ్యం పాస్టర్ 1 కిలో తిని 1 కిలో అందులోనే మళ్ళీ ఏం పెడుతున్నాడు, అదే చర్చిలో వండుకొని క్రమం ఇట్లా ఒక క్రమంగా వచ్చారు అందరూ. కానీ యేసు ప్రభు వారిక క్రమమును తరగతులను అన్నిటిని మార్చి కరెక్ట్గా యథార్థంగా ఒక నిబంధనని చెయ్యటానికే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నిలబడ్డ నిబంధనే కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధనలో దేవుడు ఎలా వచ్చాడు? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె భర్తైన ఆ యోసేపు ఆ నీతిమంతుడయి ఆమెను అవమానపరిచినల్లగా రహస్యంగా ఆమెను విడనాడి ఉద్దేశించెను. 1వ అధ్యాయం 18 నుండి చదువు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన ఆ మరియ ఆ యోసేపునకు ఆ ప్రదానము చేయబడిన ఆ తరువాత ఆ వారకము వారు ఏకము కాక మునిపి ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎలా ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తల్లి గర్భంలోకి భూమి మీదకి వచ్చాడు. వచ్చి మనలాగనే ఆయన ఎదిగాడు, జీవన విధానం నేర్పించాడు, జీవించటం నేర్పించాడు, క్రమం చెప్పాడు. ఆయన ఒక క్రమం చెప్పాడు. ఇప్పుడు ఇవాళ చిన్నపిల్లల తల్లిదండ్రులు లోపడుతున్నారా? చూడండి, తాగుడు బానిస అయిపోయి పడిపోయి సాయంత్రం కల్లా తల్లిదండ్రులు పనిచేసి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట. బయట ఎక్కడున్నారో తెలుసా? పిల్లలకి నువ్వు తిరగపో, వాడు లేదంటే నాకు టెన్షన్ వస్తుంది, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. రోజుకి 300-400 ఇవ్వాలంట తల్లిదండ్రులు. ఎందుకంటే వాడు తాగడానికి నువ్వు ఏదైనా తినో, తిరగపా, బెదిరియటం, రోడ్డు ఎక్కటం, వాళ్ళ నవ్వులు పాలు, వాళ్ళు ఏడుస్తూ కన్నీరు విడుస్తూ చెప్పుకోలేక ఇలా రకరకాల ఒక్క తాగుడనే కాదు, పిల్లలందరూ ఇలా చాలా మంది తల్లిదండ్రులకు రోదన మిగిలించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోవటం, ప్రేమ అనే ఆ యొక్క వింత సహవాసం అపవాది పుట్టించే దాంట్లోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులను వదిలేయడం, ఇలా చాలా రకాలుగా జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు వారు ఎలా పెరిగాడమ్మా? తల్లి తండ్రికి లోబడి మనుషుల యందును దేవుని దయ యందును యేసు బుద్ధిల్లేను అని ఉంది లూకాసు వార్త 2వ అధ్యాయం. తల్లి మనుషుల దయ యందును దేవుని దయ యందును యేసు బుద్ధిల్లేను. ఆయన 12 సంవత్సరాలప్పుడు కూడా తెలివిగా ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు, జ్ఞానంగా ఉన్నాడు, బోధకుల దగ్గర వింటున్నాడు, సమాధానం వేస్తున్నాడు, క్వశ్చన్కి సమాధానం చెబుతున్నాడు. ఈయన సమాధానం వేస్తే అవతల వాళ్ళకి క్వశ్చన్ రాదు. నేను క్వశ్చన్ వేసా, నువ్వు సమాధానం చెప్పాలిగా. ఏసయ్య అనే వాటికి ఏసయ్య సమాధానం చెబుతున్నాడు. ఏసయ్య క్వశ్చన్ వేస్తే అవతలకి సమాధానం లేదు. అంటే ధర్మం ఆయన ఎక్కడ నుండి చేశాడు ఆ క్వశ్చన్ చూడండి. ఉందా? లూకాసు వార్త 2వ అధ్యాయం చూసారా? ఎన్నిసార్లు చదివించాను ఇలాంటి వాళ్ళు చేశారా? ఆయన ఏడుంది? చెప్పు.
42 నుండి చదవండి. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినమును తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము చేసిరి. ఉన్నాడు అనుకున్నాడంట వాళ్ళలో. ఒక దినం అంటే ఒక రోజు వెళ్ళిపోయింది, ఒక రోజు గడిచిపోయింది ప్రయాణం. ఒక రోజు అంటే 12 గంటల 24 గంటల 24 గంటలు అంటే 24 గంటల ప్రయాణంలో పిల్లవాడు ఉన్నాడు అనుకొని చేసి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువు ఆయన కింద వచ్చిన 49 చూడు 45 చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆయన తల్లి కుమారుడు మమ్మను ఎందుకు ఇలాగో చేసిదివి, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు ఎందుకు వెతుకుచుంటివి అని ఆయనతో చెప్పగా ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నా తండ్రి పనుల మీద హల్లెలూయా నా తండ్రి పనుల మీద నేను చూసారా. ఇవాళ మీ తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు చెప్పిన పిల్లలు అంటున్నారా అట్లా అంటే లోకంలో ఉన్న సంగతి తీసేయి. నీ తల్లిదండ్రులు కూడా దేవుడు భయభక్తులో పెరిగి ప్రార్థన పరంగా ఉంటే వాళ్ళు చేసే ప్రార్థనకి వారు నడుచుకునే విధానానికి నువ్వు కూడా అలాగే ఉండాలి. క్రమం, ఎందుకంటే నువ్వు నడుచుకుంటున్న క్రమం నీ పిల్లలు చూస్తారు. యేసు తల్లిదండ్రి నడిచిన క్రమం దేవుడు చూశాడు. దేవుడు తన తండ్రి ఆజ్ఞ చొప్పునే భూమి మీదకి వచ్చాడు. దేనికంటే మనల్ని నడిపించడానికి వచ్చాడు, మనల్ని బ్రతికించడానికి వచ్చాడు, మనలో ఒక కర్మ నేర్పించడానికి వచ్చాడు. కాబట్టి 12 సంవత్సరాలప్పుడే ఆయన సన్నిధానంలో నిలబడ్డాడు. తల్లిదండ్రి కూడా ఆశ్చర్యపోయే రీతిలో అలా జరిగింది ఆ సన్నివేశం. ఆ సన్నివేశం అలా జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంది మా పల్లడు చిన్న పిల్లవాడే, బాలుడు చిన్నవాడై ఉండగానే ఇక్కడ వింటున్నాం. ప్రవక్తల మధ్యలో, సేవకుల మధ్యలో, యాజకుల మధ్యలో కూర్చొని వింటున్నాడు. వారు బోధించుతున్నది శ్రద్ధగా ఉంటున్నాడు. విన్న దానిలో నుండి తనకి వచ్చిన ఆ థాట్స్ ను బట్టి, అంటే దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఇది కరెక్ట్ కాదు కదా, ఇది కరెక్టా అని ఎదురు అడుగుతున్నాడంట. ఆ వయసులో మీరు ఎప్పుడన్నా అడిగారా? ముందు మీరు బైబిల్ క్రమంగా చదివితే మీకు సన్నిధానంలో ఏం చేయాలో, పాస్టర్ గారు ఇది చేద్దాం, పాస్టర్ గారు ఈ పని చేద్దాం అని అంటారు. అసలు ఏది లేకపోతే మీరు ఏడగాదు, ఇంట్లో ఉండరు, ఉండదు. మరి మీ పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మీ పిల్లలు మీ విధానం చూసే దేవుడు అందుకు కాదు వచ్చింది. దేవుడు విధానం ఒక క్రమము చొప్పున జక్కరయ్య తన యాజక ధర్మం క్రమం చొప్పున జరిగించడానికి తన వంతు వచ్చేగానే తన యాజక ధర్మం చేశాడు. చూడు, ఇప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఆ వారు తమ ప్రవర్తనకు ఆ అన్ని ఫలములను అనుభవించుదురు. తనకు లెక్కసమగు ఆ ఆలోచనలు అనుసరించెదరు. హల్లెలూయా. కాబట్టి వారు తమ ప్రార్థనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు లెక్కసము అగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి ఏం చేస్తారంట? ఏం చేస్తారు? విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు ఎలా ఉన్నాడు? సురక్షితముగా ఉన్నాడు. దేవుడి క్రమాన్ని మీరు పాటించాలి. దేవుడు ఆలోచనని మీ ఆలోచనగా మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు మార్గం కనపడి, ఆలోచించకపోతే నీకు మార్గం. నువ్వు దేవుడి రీతిలో ఆలోచించు. దేవుడి రీతిలో ఆలోచించాలంటే ముందు నువ్వు ఆడికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి. మానకుండా క్రమంగా సన్నిధికి, మానకుండా ప్రార్థనని
నీ యథార్థంగా నీ వంతు వచ్చింది, నీ వంతు ఎప్పుడు వచ్చిందని కాచుకొని కూర్చోవాలి. ప్రతి పని కోసం కాచుకొని కూర్చోవాలి. ప్రార్థనలో వెనుగలాడాలి. ప్రభువా సన్నిధిలో నా కొరకు కూడా ఒక పని ఇవి, నాకు కూడా పనిచ్చే క్రమం నేర్పి అందరితో నేను కలిసి నవ్వుతూ పనిచేయాలి. నీవు సన్నిధానములో ఆ ఒక్క ఆశతో ఉన్నప్పుడు నీ ఇంటిలో కూడా నీ ఇంటి వారందరికీ ఆశను కలిగిస్తాడు. అందరు కలిసి ఉండే రీతిలో నడిపిస్తాడు. ఒక క్రమం నేర్పిస్తాడు దేవుడు. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం. ప్రభు ఇట్లనెను, కాలము తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించుట. నమ్మకమైన బుద్ధి గల ఆ గృహ నిర్వాహకుడు ఎవడు? హల్లెలూయా. చెప్పాను నేను, ప్రభు ఇట్లనెను, తగిన సమయంలో ప్రతి వాడికి ఆహారం పెట్టుటకు. ఎవరికంట? ఒకడికా ఇద్దరికా? ప్రతి వాడికి అంటే అందరికి, ప్రతి మనిషికి తగిన సమయమున ఆహారం పెట్టుటకు. మనోళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇల్లు ఎట్ట గడిచింది, రేపు పొద్దున ఎట్ట అప్పు పోయింది, రేపు పొద్దున అదిత్య కడతావు. నువ్వు ఆలోచించు, నువ్వు ఆలోచించు. నువ్వు ఆలోచించినంతసేపు నీ బుర్ర హీట్ ఎక్కింది. నువ్వు ఆలోచించినంతసేపు నీకు సమాధానం దాని దొరకదు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో బతకట్లా, వెలుగులాడట్లా, దేవుడికి ఆలోచన అప్పగిలా. నీవు దేవుడికి ఆలోచన అప్పగిస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచనను ఇస్తాడు, ఎలా నడవాలో నేర్పిస్తాడు. దానికి బాటను కూడా ఆయనే వేస్తాడు. ఇప్పుడు పిల్లలకి ఫీజు కట్టాలా? అసలు మనకాడ రూపాయి ఉందా? తీసుకెళ్ళి పిల్లలు హాస్టల్లో వేయి అన్నాడు. హాస్టల్లో వేసాడు. అసలు నేను చూడు, హాస్టల్ ఏమన్నాడు, రూపాయి లేదు. ఏం పిల్లలు హాస్టల్ ఏమంటాడు అన్నా. సరే ఏదైతే అదైంది. నేనేం చేసా, మా ఇంట్లో స్థితికుడి పెట్టాను కదా, పెట్టారా? కూర్చొని అన్నా రూపాయి ఉందా? ఆ రోజు కూడా చెప్పా, మా ఇళ్ళల్లో మేము ఊరు చదవాలా, ఫస్ట్ టైం పిల్లలను దేవుడు హాస్టల్కి పంపిస్తున్నాడు. రూపాయి పిల్ల లేదు, రూపాయి పిల్ల లేదు. ప్రశాంతంగా అందరూ అడుగుతున్నారు, హాస్టల్ అన్ని సెట్ అయ్యా? ఏది సెట్ అయ్యేది? రూపాయి లేకుండా, రూపాయి లేదు. ఆమెకు డబ్బులు వస్తాయి, ఆమెకు డబ్బులు రావాలి. శాలరీ, పెన్షన్, ఈ పెన్షన్ లేదు, ఏం లేదు. ప్రార్థన చేసే ప్రభుకి అప్పగించా. ఒకరోజు టెన్షన్, నేను ఒక నిమిషమే టెన్షన్, 10 పడినాం. ఒక మనిషి లాగా ఒక 10 నిమిషాలు పడ్డా నేనెందుకు పోవాలా టెన్షన్? నాకు పని చెప్పింది ఎవరు? పని చేయమని చెప్పింది ఎవరు? పనికి జీతం ఇచ్చేది ఎవరు? నేను పనికి తీసుకెళ్ళాలని ఇస్తారా, లేకపోతే నువ్వే తీసుకుంటావు జీతం? మరి నువ్వు పని చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? పని చేసుకున్నాడు, జీతం ఆయన మాత్రం ఇస్తాడు. జీతం ఇయ్యాలా, నువ్వు శ్రద్ధగా ఉండాలి. జీతం ఇస్తావు కలమట్టు మాత్రమే వేసుకున్నాడు. మహానాయి ప్రభువా, అసలు కూడా మావాడు కావాలంటే మా అమ్మాయికి జీతం ఇవ్వాలి, రాదంటే వచ్చేవాడు ఇస్తాడు. ఈ బొట్టకి ఎట్టగా ఉండదు. అట్లాంటి పని అసలు దేవుని స్తోత్రం. అవతలోడు కర్ర పట్టుకుంటే ఇతనికి డబ్బులు ఇస్తాననగానే ఇయ్యడు, వెళ్ళడు కూడా. డబ్బులు ఇస్తానన్నాడు కానీ ఏదో ఆయన కర్ర పట్టుకుని ఉన్నాడు, నువ్వెంతా వాడతాడు. నువ్వు రా తోడికి, ఆయన కర్ర పట్టుకున్నాడు. అంతటి ముసలి కాదు, తాబేళ్ళు అంటాడు. కానీ లోపల తాబేలు లాగా పైకి అప్పుడప్పుడు ముసలి చర్మం ఉంటుంది. హల్లెలూయా. ఆడ చూడు నిద్ర మాట్లాడు, కొంచెం ఇది చూస్తున్నాడు, కొంచెం ప్రార్థన అభ్యర్థున్నాడు. రాత్రి నైట్ డ్యూటీ చేసావు బాబు, బయలుదేరి పని. రోజు పడుకునే నిద్ర, చర్చిలో కూడా నిద్ర. దేవుని స్తోత్రం. మంపు అవ్వాలయ్యా. క్రమం, ఒక క్రమమేనా దేవుడు ఏం చెబుతున్నాడు? క్రమం నేర్చుకోండి, కర్మపడతన పాటించండి. ఎవరు చదువు 12:42. ఇట్లా నేను తగిన కాలంలో ప్రతి వాడికి ఆహారము తన ఇంటి వారి మీద నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవరు అని అడుగుతున్నాడు. మనమా కాదా?
ఆయన క్వశ్చన్ వేశాడు, ఎవరున్నారు మీలో బుద్ధిమంతుడు, మంచి పనుడు మీరు ఎవరు? నేను మీకు ప్రతిదినము తగిన కాలంలో అందరికీ ఎప్పుడు ఆహారం కావాలో ప్రారంభం మాత్రం నేను పెడతా, తగిన సమయం వస్త్రం ఇస్తా, మీ అప్పులు తీరుస్తా. కానీ మీరు బుద్ధిమంతుడు కలిగిన నిర్వాహకుడు. అంటే బుద్ధిమంతుడు అంటే ఏంది? కొంచెం పని చేసి కొంచెం చేతులు తెచ్చుకుంటారు కొంతమంది, కొంచెం పని చేస్తారు, కొంచెం అప్పుకుంటారు, చేతులు తెచ్చుకుంటారు, కొంచెం కొనుక్కుంటారు, నసుకుంటారు, అవసరం అయితే కంటికి కలపడలేక మధ్యలోనే మిస్సింగ్. అప్పుడప్పుడు వార్తల్లో తెలుసు, పలానా వ్యక్తి మిస్ అయ్యాడు, ఇతర కనుగొన్న వారికి 10,000 ఇట్లాంటి చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. కనబడరు కొంతమంది. అప్పుడు దాకా 10 మందిలో ఉంటారా? 10 మందిలో ఉన్నట్టే ఉంటాడు. ఈ లోపలనే ఇళ్ళలో బుద్ధి మారిపోయింది. అదేదో ఆలోచించుకుంటారు వాళ్ళే. ఇంకా ఫుల్ కటింగ్, మనుషుల మధ్యలో చిన్న కట్ అయిపోతాడు. దేవుడు ఏమంటున్నాడు? బుద్ధి కలిగిన వాడు మీలో ఎవడు నిర్వాహకుడు, వాడిని నేను కావలసిన సమయంలో ఆహారం పెడతాను, ప్రతి సమయం ముందు వాడికి కావాల్సినవి నేను అప్పగిస్తాను. చూడండి, 1 పేతురు ఎన్ని చెప్పాను ఇప్పటికి? దేవుని ధర్మం, యాజకుని ధర్మం మొదట పాత నిబంధనల వాళ్ళని చూపించా. కొత్త నిబంధనలో యేసు ప్రభు రావటం, ఆయన వచ్చి మనకేమేం చెబుతున్నాడు? బుద్ధి కావాలని చెప్పాడా? యథార్థత కావాలని సామెతలో చెప్పాడు. జ్ఞానముతో నా ఉపదేశము ఆలకించండి. 1, 2 లోకాస్వార్థము బుద్ధి. 3 చదువు. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండమంటున్నాడు? ఎందుకు? సమయం బయట జరుగుతున్న ఘోరాలు చూశారా? నేర్పండి, ఉపదేశం నేర్పండి. ఉపదేశం దేని వరకు చెప్పాడో నేర్పండి జనాలకి. లెంటి డేస్ అంటే లెంటి డేస్ లో మీరు మౌనంగా ఉంటాం, నేర్చుకుపోయి ఉంటాం. ఈ కాదు, ఏమేమి నేర్చుకోమన్నాడు? క్రమం మీకు చెప్పా. 40 దినాల్లో చెప్పే బయట ముందు 5 వారాల్లో మీకు చెప్పిస్తాను పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మొదటగా యాజక ధర్మం. యాజక ధర్మం ఏంది? మీ మీద ఉన్న నిర్దోషులకి బలి అర్పించడం. యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడు? ముందు ఎదగటం నేర్పించాడు. యాజక ధర్మం. అంతకు పాత్రబంధం అవి కాదు, మీ పాపానికి ప్రతిగా బలిని తెస్తే యాజకుడే అర్పిస్తాడు. మీరు ఎట్లున్నాడని చెబుతున్న అర్థమైతే. కానీ యేసు ప్రభు అట్ట కాదు, మనలోకి వచ్చాడు, మనలో ఉన్నాడు, భూమి మీద పుట్టాడు. బుద్ధి కలిగి నడుచుకోమన్నాడు, జ్ఞానవంతుడిగా నడుచుకోమన్నాడు, ఆయన చూసి నడుచుకోమన్నాడు. ఆయన నడవడిక నేర్పాడు. లోకస్వార్థలో ఉందన్నమాట అంతే కదా. 12 ఏళ్ళు అప్పుడే. ఇప్పుడు పేతురు గ్రంథంలో ఏమని చెబుతున్నాడు? ఎవరు సమీపంగా ఉండాలంట? అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి. అంతం అంటే ఏందమ్మా? అయిపోతున్నాగా. అయిపోయేటప్పుడు మనకేం కావాలి? స్వస్థత అంటే ఎప్పుడు? రోగం వచ్చినప్పుడా, లేకపోతే చచ్చిపోయేటప్పుడా? ఇప్పుడు అంతం అంటే నువ్వు నేను కాదు, అందరం పోతాం. అంతం అంటే స్వస్థత అప్పుడు ఎందుకు? స్వస్థత ఎప్పుడు రావాలా? నీకు బలహీనత ఉన్నప్పుడు. దేవుడు ఏమంటున్నాడు? అన్నిటి అందులో అంతము సమీపించి ఉన్నది. మీరు స్వస్థత బుద్ధి అంటే మీరు నేర్చుకున్న క్రమం. ఇన్నాళ్ళు మీరు నా పట్ల ఏ రీతిలో నేర్చుకున్నారు, ఏమేమి చూశారు, వాక్యం ఎంత శ్రద్ధకి విన్నారు. యాజక ధర్మంలో దేవుడు సేవకుని ఎంచుకొని సేవకుడు ద్వారా మీకు చెప్పినవన్నీ మీరు చేస్తున్నారా? అంతిమ దినాలు వచ్చినాయి, బుద్ధి కలిగి మీరు ఉంటున్నారా? అప్పుడెప్పుడో చేసి ఇప్పుడు పాటించడం కాదు. 40 దినాలు అయిపోతే ఏం చేస్తాం? కొంతమంది ఏమో మాలలు అంటున్నారు, కొంతమంది ఏమో ఇంకోటి అంటున్నారు. అయిపోతే చీరలు తాగెత్తాడా, మందాగెత్తాడా అని చెప్పాడు దేవుడు. 12 సంవత్సరాలకే తాత
12 సంవత్సరాలకి జ్ఞానంతో ఉన్నాడు, 12 సంవత్సరాలకే బుద్ధి కలిగి ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. తనను పంపించిన తండ్రికి తన చిత్తమును నెరవేర్చుటకు ఆయన శ్రద్ధ కలిగి యాజక ధర్మం కలిగి ఉన్నాడు. మరి నీవు నీ సన్నిధానంలోకి వెళ్తున్నావు, నీ సేవకుడు మాట వింటున్నావు, నీకు బుద్ధి కలిగి ఉన్నావా? జ్ఞానం కలిగిన వాక్యం విని ఉంటున్నావా? ఇంకా నీకు స్వస్థత బుద్ధి లేకుండా తిరుగుతున్నావా? అంతిమ దినాలు వచ్చాయి. శ్రమల దినాలంటే ఉపవాసం ఉండటం కాదు, రాకడ సమీపం వచ్చిందని. ఈ రాకడ సమీపానికి ఎత్తగలిగే సంఘంలో నీవు ఉండటానికి రెడీ అయ్యావా? యథార్థత హృదయం కలిగి నీవు ఉంటున్నావా? స్వస్థ బుద్ధి అంటది. దేవుడు ఇన్నాళ్ళు నిన్ను క్రమంలో నేర్పాడు. నీకు కావలసినప్పుడు స్వస్థత ఇచ్చాడు, మెలకు ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, నీకు కావలసిన ప్రేమనిచ్చాడు. సమస్తము నీకు అందుబాటులో ఉంచినప్పుడు, ఇన్ని చేసినప్పుడు, ఇన్నాళ్ళు చూసిన నీ బుద్ధి అదే క్రమంలో ఉందా? ఉంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి మనం సాయంత్రం 7ంటికి ప్రార్థన, 7ంటికి ప్రార్థన, మధ్యాహ్నం ఏం చేస్తారా? నేను సాయంత్రం ఎవరమ్మా బిస్కెట్లు టీలు ఇచ్చింది ఈ మాట్లాడుకుంటా మధ్యాహ్నం. రేపేం చేస్తారమ్మా? గుడ్ ఫ్రైడేకి పానకం పెడదామా, వడపప్పిద్దామా? యేసుప్రభు వస్తాడు, రేపు వస్తున్నాడు, అంతిమ దినాలు వచ్చినాయి అని చెప్పాడు. స్వస్థ బుద్ధి. ఏమి నేర్చుకుంటున్నావు? వాక్యం ద్వారా ఏమి నేర్పిస్తున్నావు సంఘానికి? ప్రజల్లో ఏమి వస్తుంది? ఏ నడవడిక నేర్చుకుంటున్నావు? బయట తెలియని అంటాడు యేసు ప్రభు వారు ఎడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు, చలిలో పుట్టాడు, గొర్రెలు బర్రెలు కాడ పుట్టాడు, సేవకులకి బెంచికారు. ఆయన లేనుడు కాదురా బాబు. పేదలైన వారు మీరు ధన్యుడు అనే మాట కోసం పశువుల పాకలో పుట్టాడు. ప్రతి ఇంటికి వెళ్ళాడు. మీ బుద్ధి స్వస్థ బుద్ధి కాదు, ఒక్కడు ద్వారం తీరా. అరే తల్లి అయినా అదే కేశవ వెళ్ళి తలుపులు కొడితే ద్వారం తీసారా? ఎవరు తీయలేదు కాబట్టి పోయి పశువుల పాకలో జన్మించేది ఆ తల్లి. నువ్వు తలుపులు తీస్తే ఎందుకు జన్మించావు? ఒక్కళ్ళు తీలా. మీ బుద్ధులో లాంటి ఈ హాస్పిటల్లో పోటీ డబ్బులు ఉన్నవాడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కాన్పులు జరిపిస్తున్నారు. లేనోళ్ళు పిల్లగా అసలుకి గర్భం దాల్సి ఒక పక్కన ఎప్పుడు పడుతున్నా అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నాకు అమ్మా నొప్పుల్లో కూడా అడిగింది. నొప్పుల్లో కూడా అదే నీ కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ఉన్న దాంట్లో నీకు చేయాల్సిన బాధ్యత ఉంది. నీకు పెళ్లి చేసేసరికి వాళ్ళకి సగం బాధ్యత అయిపోయింది. మాకు వాళ్ళు రెక్కల చేద్దాం, కష్టాలు చేద్దాం. ప్రతిదీ ధర్మం, యాచక ధర్మం అంటే అన్ని నేర్పించమే. నా ధర్మం అంటే అన్నిటి అందులో ఎవడో వాడు చెప్పాడు కానుకల కోసం సేవకుడు. కానుకల కోసం సేవకుడు అయితే నా సంఘంలోకి వచ్చి చూడు. ఇప్పటికి ఉన్న వాళ్ళు అందరూ 10 రూపాయల పిల్లలు చేసే వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఉంటే 100, లేకపోతే 10 వేయట్లేదా? అడిగినా అడుగుతున్నాను మిమ్మల్ని 10 రూపాయలు వేసేది మమ్మల్ని అడిగారా? 70 రూపాయలు 10 మంది కలిసి 10 రూపాయలు అయితే 100 రూపాయలు అవుతుంది. దాన్ని కూడా అంతే ఉంచుతాం భయంగా. అవసరానికి వాడుకుంటున్నా దాన్ని. అవసరాన్ని బట్టి ఇంకోసారికి అడగనాలంటే పెట్రోల్ వాడుకుంటానికి ఉంచుకుంటున్నాం. మేము దానికి కాదు యాజక ధర్మం, యథార్థత నేర్పడానికి యాజకుడు. యేసు ప్రభు వారు మమ్మల్ని పిలిచింది యథార్థంగా నిలబెట్టుకోవడానికి, క్రమం చెప్పడానికి, క్రమం నేర్పించడానికి, క్రమం చొప్పున మిమ్మల్ని దినాలు సమీపించి ఉన్నాయి, మీరు సిద్ధపడి ఉండండి, మిమ్మల్ని మెలకువగలిగి ప్రార్థనలోకి నడిపించడానికే ఈ యాజక ధర్మం. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం అయిపోయింది, ముగించుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 వచ్చిన 24వ అధ్యాయం 44వ వచ్చిన. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును, కనుకయే మీరును సిద్ధముగా
హల్లెలూయా. ఏమనుంది చూసారా? మీరు అనుకోనని గడియలలో ఎప్పుడు వస్తాడంట? మనం ఊహించిన గడియల్లో దేవుడు వస్తాడు. ఆ ఊహించిన గడియలలో దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ దేవుడు ఎప్పుడన్నా రాని దేవుడు కొరకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేవాడే సేవకుడు. ఆ ధర్మం నేర్పించేవాడే సేవకుడు. మీకు ఎందుకు నేను వాట్సాప్లో గ్రూపులో పెడుతుంది, వాగ్దానం పెడుతున్నానా? 12ంటికి 3ంటికల్లా చూసుకోండి. మళ్ళీ 3ంటికల్లా లెగవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. రోజు ఎందుకు పెడుతున్నా? ఇవాళ లెగకపోయినా, రేపు లెగకపోయినా, తెల్లారి రోజు చూస్తుంటే అన్నయ్య రోజు పెడుతున్నాడు, మేము ఈ లెగవట్లేదు. మీరు ఆ భయం కలిగిన రోజు 10 రోజులు పట్టని, 20 రోజులు పట్టని, 40 రోజులు పట్టని, 2వ నెలలో అయినా ఇక్కడ నువ్వు లెగుస్తావు. 3ంటికల్లా లేచి ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థనే నిన్ను నన్ను సిద్ధపాటు కలుగ చేసింది. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు హల్లెలూయా. సమయం ఏమైంది? దినములన్నీ చెడ్డవే. ఈ చెడ్డ దినాల్లో మనం ఉన్నామా? వెళ్ళిపోయాము. మనతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది, అసలు ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా తిరుగుతూనే ఉన్నారు. మీరు తిరుగుతున్నారా? మీరు ఉంటున్నారా? ఒకప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారు, దేవుడు మీ దగ్గరికి వచ్చాడు, దేవుడు లేపాడు సేవకుడు ద్వారా, ఇలా బలంగా ఉన్నారు. దినములు చెడ్డలుగా ఉన్నాయి, కానీ నువ్వెట్టున్నావు అంటున్నాడు? సిద్ధపాటు కలిగి. ఏ సమయం ఆయన వస్తాడో తెలీదా? సమయం ఆయన వస్తాడు ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఎప్పుడన్నా కానీ నీవు ద్వారం దగ్గర సిద్ధంగా మోకాలేసి ఉండాలి. తలుపు తట్టక ముందే నీ తలుపులు ఓపెన్ అయిపోవాలి. అది శ్రమల దినాల్లో నేర్చుకోవాల్సినది. మొదటగా బసవ బుధవారం మొదలుపెట్టి ఇప్పుడు దాకా ఎన్ని లేఖనాలు వాళ్ళు చదివి ఉంటారో, బయట ఎన్ని సంఘాల్లో ఎన్ని క్రమాలు జరిగినాయో, ఈ వారం 4 రోజులు జరిగింది. ఇవాళ ఒక్కరోజు చెప్పాను నేను మీకు, ఇవాళ ఒక్క రోజులో చెప్పా. మొదటగా యాజక ధర్మం, పాత నిబంధన ధర్మం, కొత్త నిబంధనలో యేసు ప్రభు తెలిపిన ధర్మం. ఆ ధర్మంలో మొదటి ధర్మం ఏంటి? జ్ఞానముతో నడుచుకునుట, దేవుని జ్ఞానము పోలి నడుచుకునుట, ఆయన ఉపదేశమును నీవు 2 నమ్మకంగా ఇంటి వాడిగా నువ్వు పనివాడిగా, 3 వెలుగు కలిగి స్వస్థ బుద్ధి కలిగి సిద్ధపడి, ఈ 4 దినములు చెడ్డవి. దినములు కానీ నీ మీద నా మంచి ప్రేమ, నా కను దృష్టి, నా దక్షిణ హస్తము, నా అమూల్యమైన రక్తము నీకు ఈ దినాల్లో కూడా తోడుగా ఉంది. ఎందుకు? మనం 40 దినాలు కాదు, వారం ఫాస్టింగ్ ఉంటాం. వారం నేను అందుకే ఉండమంటున్నా. శుక్రవారం ఉన్నారా? వారం నువ్వు ఒక్క ఇంతే ఓపుకుంటే 2 రోజులు ఉండు, వారానికి 3 రోజులు ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. నువ్వు మనం కూడా చెప్పా, పని మీకు పని ఉందా? పగల పని ఉందా? వాళ్ళు అన్నం తినాలా? అన్నం తినకపోతే పని చేసేవాడు పని చేయలేదు. పని సాయంత్రం ఇంటికి వచ్చి 6:40 8 వచ్చేస్తావు కదా, రాగాలు తాస్తానంది, మోకాలు వేసి ప్రార్థన చేయి, నీకు ఓపిక సేవ్ చేసి నువ్వు పడుకో. ఏం తీసుకోమా? కరెక్ట్గా 3:00 ఇక మళ్ళీ మొదలు పెట్టు. అగ్ని మండే అగ్ని ఇంటిలో ఉండాలి, అగ్ని మండాలి. తెల్లారిందా చేయి ప్రార్థన, అప్పగిచ్చేయి. ఉపవాసం, యేసు నామములో ఉపవాసం అయిపోయింది. మధ్యాహ్నం ఒక పూట కుదిరితే ఒక పూట ఖచ్చితంగా ఉంటుంది. తెల్లారి 3:00
తలస్నానం చేయి, మోకాలేసి ప్రాంతంలో కూర్చో. 6 నుండి కానీ నీ పని మధ్యాహ్నం 3 దాకా. మళ్ళీ ప్రార్థన చేయి, ఉపవాసం ముగించే. అగ్ని నీలో మండించబడతా ఉంటుంది. ఏమన్నా క్రమం నేర్చుకో. దినాలు పెట్టబాకు అన్నిటికీ. దినాలు పెట్టే జనాలకు తెలియట్లా. మాళ్ళు అంటాడు, మాల్లో మాళ్ళు వేయటం. ఈ 40 దినాలు మాళ్ళు వేస్తాడు. దేనికి? సిగరెట్ మందులు మానేటాక, ముసలమ్మ ముచ్చట్లు మానేటాక. గుర్తు పెట్టుకో, ప్రతి దినము నువ్వు యథార్థంగా ఉండాలా. దినములు చెట్టవే, అంత్య దినాలు వచ్చేసినాయి. దేవుడు ఏ సమయంలో వస్తాడో కూడా తెలియదని చెప్పాడు. లేఖనం సిద్ధపాటు కలిగి మనము ఉండాలి. ఉందుగాక. ఆమేన్. ఒక్కటి చూడండి, 2వ తిమోతి చూసి ముగించేసుకుందాం. 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎలా ఉంటాడంట? పైకి భక్తి గలవారుగానే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై. పైకి ఎట్లుంటారు వీళ్ళు? ఇదొక టైప్. అదే మరి ఇవన్నీ ఆచారాలు పెట్టుకునే వాళ్ళు వీళ్ళు. పైకి ఎట్లుంటారు? భక్తి గల వాళ్ళలాగే ఉంటారు. కానీ దాని శక్తి వీళ్ళకి మాత్రం, వాళ్ళకి దేవుడు విముఖుడై ఉన్నాడంట. అంటే రేపు ఆయన వచ్చింది కూడా వీళ్ళకి తెలియదు, వెళ్ళిపోయింది అని ఇదే వీళ్ళకి తెలియదు. ఆయనతో పాటు నువ్వు వెళ్ళిపోతావు. వీళ్ళకి మాత్రం ఈ నటన బ్యాచ్ దేవుడికి ఇష్టం ఉండదు. నటించడానికి ప్రార్థన ముసుకేయబాకు, నటించడానికి మందిరానికి రాబాకు. దేవుడికి నీవు లోబడటానికి భక్తి నేర్చుకో. నీ భక్తి నీ ఇంటి వారికి క్రమం నేర్పింది. నీ భక్తి నీ ఇంటిలో నెమ్మది వచ్చింది. నీ భక్తి దేవుడు రాకడికి నిన్ను సిద్ధపాటు కలుగు చేసి ఉంచింది. హల్లెలూయా. నీవు సిద్ధపాటు కలిగి ఉందువుగాక. దేవుడు మనల్ని దీవించి వాక్యమును మన హృదయములో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి.